హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనము ఇంగ్లీష్ గ్రామర్లో క్వశ్చన్ ట్యాగ్ గురించి క్లుప్తంగా నేర్చుకున్నాం. అయితే ఈ రోజు మనకు వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకుందాం. ఏంటిది ఈరోజు? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనకు 8 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఈ 8 టైప్స్ లో మళ్ళీ సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఆ సబ్ టాపిక్స్ నేర్చుకునే ముందు ఫస్ట్ టోటల్ మ్యాపింగ్ ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత నెక్స్ట్ 1 by 1 నేర్చుకుందాం. ఓకే, మనకు ఫస్ట్ వచ్చేసి నౌన్. వాట్ ఈస్ ద నౌన్? నౌన్ అంటే నేమింగ్ వర్డ్స్. నేమింగ్ వర్డ్స్ గురించి తెలియజేసేది ఏంటంటే నౌన్. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్, రాణి. సిటీ నేమ్స్ వచ్చేసి హైదరాబాద్, ముంబై. ఇలా నేమ్స్ గురించి తెలియజేసేది మనకి ఏంటిది? నౌన్ అన్నమాట. నౌన్ అంటే ఏంటి? నేమ్స్ గురించి తెలియజేసేది. తెలుగులో ఏమంటారు? నామవాచకం అంటారు కదా. తెలుగులో కూడా గ్రామర్ ఉంటుంది కదా, అట్లా అన్నమాట. నెక్స్ట్ ప్రొనౌన్. ప్రొనౌన్, వాట్ ఈస్ ద ప్రొనౌన్? ప్రొనౌన్ ఈజ్ ఏ సబ్స్టిట్యూట్ వర్డ్ టు ఏ నౌన్. నౌన్ కి సబ్స్టిట్యూట్ వర్డే ప్రొనౌన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ, షీ, హిట్. ఇలా నేమ్ కు బదులుగా వాడేది ప్రొనౌన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు వర్బ్. వర్బ్ అంటే ఏంటిది? యాక్షన్ వర్డ్స్. యాక్షన్ వర్డ్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ డాన్సింగ్, హీటింగ్, గోయింగ్. ఇలా మనకు వర్క్ ఎక్కడైతే వర్క్ జరుగుతుందో ఆ వర్క్ ఏమంటారు అంటే వర్బ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే ఏంటి మనకి ఇప్పుడు? యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే యాడ్జెక్టివ్ గురించి మరియు వర్బ్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏంటిదంటే యాడ్వర్బ్ అన్నమాట. ఏమిటి గురించి? యాడ్వర్బ్ గురించి. నెక్స్ట్ వర్బ్ గురించి, యాడ్జెక్టివ్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ కు ఇంకొంచెం యాడ్ చేసి తెలియజేసేది ఏంటంటే యాడ్వర్బ్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు యాడ్జెక్టివ్. నెక్స్ట్ వచ్చేసి మనకు యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ ఏంటి మరి? యాడ్జెక్టివ్ అనేది ఒక విషయానికి గురించి, ఒక విషయం యొక్క విశేషణాన్ని అంటే దాని యొక్క గుణాన్ని తెలియజేసేది మనకి ఏంటంటే యాడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెంట్ గర్ల్ అన్నాం అనుకో. ఇంటెలిజెంట్ గర్ల్ అనేది గర్ల్ గురించి ఇంటెలిజెంట్ అనే వర్డ్ డిస్క్రైబ్ చేస్తుంది. అంటే ఇంటెలిజెంట్ గర్ల్ గురించి ఇంటెలిజెంట్, ఆమె చాలా తెలివైంది అనేది ఏంటిది? ఆమె గురించి డిస్క్రైబ్ చేస్తుంది. అంటే ఆమె యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటి? అది యాడ్జెక్టివ్. నెక్స్ట్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్ ఏంటంటే ప్రెసిడింగ్ వర్డ్స్. అంటే మనకు ముందు వచ్చే వర్డ్స్ అంటారు. ప్రెసిడింగ్ వర్డ్స్ అంటే ముందు వచ్చే వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో విభక్తులు ఉంటాయి. డుము, ఓలు, చేతంతో, తోడంతో, ఇలా డుము ఉంటాయి కదా. వాటిని ఇక్కడ ప్రిపోజిషన్స్ అంటారు. ఇంగ్లీష్ లో ఏమంటారు? ప్రిపోజిషన్స్. ఇది ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఒక సెంటెన్స్ ను కరెక్ట్ టోటల్ పూర్తి సంపూర్ణమైన మీనింగ్ తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాము ఇంటికి వెళ్ళాడు అన్నాం అనుకో. ఇంటికి కి అనేది ఏంటిది? తెలుగులో విభక్తి ప్రమేయాలు అంటారు. అట్లనే టూ తీసుకున్నాం అనుకో. ఐ గో మార్కెట్ అంటే మీనింగ్లెస్ గా ఉంటుంది. ఐ గో టు మార్కెట్ అంటే అలా మీనింగ్ తో, సంపూర్ణ మీనింగ్ తో కూడుకొని ఉంటది. కాబట్టి మనకు ప్రిపోజిషన్స్ అనేది ఒక స్టేట్మెంట్ కి పూర్తి అర్థాన్ని ఇవ్వడానికి ప్రిపోజిషన్స్ అనేది వాడతాము. నెక్స్ట్ కంజంక్షన్స్. వాట్ ఈస్ ద కంజంక్షన్? కంజంక్షన్ అంటే ఏంటంటే కనెక్టింగ్ వర్డ్స్. కనెక్టింగ్ వర్డ్స్ అంటే రెండు స్టేట్మెంట్లను లేదా రెండు వాక్యాలను కలిపే వాటిని ఏమంటారంటే కనెక్టింగ్ వర్డ్స్, కనెక్టింగ్ కంజంక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ ఉంది. హ్యాండ్ అనేది ఎందుకు ఉపయోగిస్తాం? ఏవైనా రెండు సెంటెన్స్ ఉన్నప్పుడు మధ్యలో ఆ రెండు సెంటెన్స్ ని కలిపి చెప్పడానికి వాడేది హ్యాండ్. కాబట్టి ఇలా కలిపి చెప్పే వర్డ్స్ ని ఏమంటారంటే కంజంక్షన్స్ అంటారు. ఏమంటారు? కంజంక్షన్, కనెక్టింగ్. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఏంటి? ఎక్స్క్లామేటరీ వర్డ్స్. ఎక్స్క్లామేటరీ వర్డ్స్ అంటే ఆశ్చర్యాన్ని కలిగించే వర్డ్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్స్క్లామేటరీ వర్డ్స్ అంటారు. ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైనా మీకు ఇలాంటి సింబల్ కనిపిస్తుంటది. కాబట్టి ఇంటర్జెక్షన్ అనేది సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఒకసారి మళ్ళీ చూద్దాం. నౌన్ అంటే ఏంటిది? నేమింగ్ వర్డ్. ప్రొనౌన్ అంటే ఏంటిది? సబ్స్టిట్యూట్ వర్డ్ ఆఫ్ ప్రొనౌన్, నౌన్. నెక్స్ట్ వర్బ్ అంటే ఏంటి? యాక్షన్ వర్డ్ అంటే పనిని తెలియజేసేది. యాడ్వర్బ్ అంటే ఏంటిది? అంటే మోడిఫైయర్. యాడ్జెక్టివ్ గురించి, వర్బ్ గురించి, రెండింటి గురించి డిస్క్రైబ్ చేసేది ఏంటిది? యాడ్వర్బ్. యాడ్జెక్టివ్ అంటే ఏంటి మరి? ఒక వస్తువు గుణాన్ని తెలియజేసేది ఏంటిది మనకు? యాడ్జెక్టివ్. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటిది? ప్రిపోజిషన్స్ అంటే మనకు ఒక సెంటెన్స్ కు పూర్తి అర్థాన్ని ఇచ్చే వాటిని ప్రిపోజిషన్స్ అంటారు.
నెక్స్ట్ కంజంక్షన్. కంజంక్షన్ అంటే కనెక్టింగ్ వర్డ్స్, అండ్ కానీ సో కానీ అండ్ సో కానీ ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్జెక్షన్ అంటే ఎక్స్క్లామేటరీ వర్డ్స్. ఇది మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఉన్నటువంటి థీమ్స్ అన్నమాట. ఇవన్నీ వన్ బై వన్ నేర్చుకుందాం. ప్రతి దాంట్లో సబ్ టాపిక్స్ ఉంటాయి మనకు. ప్రీవియస్ క్లాస్ లో కూడా నీకు క్వశ్చన్ ట్యాగ్ గురించి తెలియజేశాను. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఛానల్. థ్యాంక్ యూ.